వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. ఈరోజు మనము పసుపు బియ్యం అంటే మనకు ఒడి బియ్యం పోస్తారు కదా, దాంతో బగారా రైస్ ఏ విధంగా చూద్దాము. ముందుగా బియ్యాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్ ఇదే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా మెయిన్ ఇందులో, దీంతో టేస్ట్ సజీరా, పట్ట, ఇలాచి, లవంగ ఈ నాలుగింటిని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. బగారాకు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత బగోని తీసుకొని అందులో ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేయాలి. వీటన్నింటిని తాలింపు వేసేసేయాలి. వేసిన తర్వాత వాటర్ వేయాలి. ఒక గ్లాసు మనము బియ్యం తీసుకుంటే 1.5 వాటర్ వేసేసి ఆ తర్వాత మసులుతూ ఉన్నప్పుడు మాత్రమే మసాలా వేయాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం వేయాలి. అంతే, 15 నిమిషాలల్లో మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది. బగారా రైస్తో జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. టేస్టీ